గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఫుడ్ ఛాలెంజ్కి వచ్చేసినాం. ఈ టైం అయితే ఎంత అవుతుంది అక్క? టైం 2:32. ఈ ఎండలో మా బాధ మా రోజు ఒక ఛాలెంజ్. ఈరోజు ఛాలెంజ్ ఏంటో తెలుసా? ముందు వీడియోలో చెప్పినా కదా నేను, కాకరకాయ. ఇదేంటిది మా అక్క స్టఫ్డ్ కాకరకాయ అన్నది కదా, నేను ఒక మసాలా కాకరకాయ చేసింది. మసాలా అసలే కాకరకాయ చేదు. ఈ చేదులా నేను పల్లీలు పుట్నాలు అవి ఇవన్నీ నేను చెప్తాను. నేను వచ్చేలోపు ఇది రెసిపీ చూడండి. ఇది కాకరకాయ చేదున్నా తినాల్సిందే, తప్పదిగా. ఏం చేస్తాం? సో మనం తమ్ముని ఒకటి తీసుకుందాం. పిక్ 2-3 కాకరకాయలు ఇట్లా పట్టుకోవాలి, మొహానికి వేసి కొట్టుకోవాలి. అన్నీ పడతాయి. చూసారా కాకరకాయ? ఈ రెసిపీ అయితే నేను పెట్టదలుచుకోలేదు, ఎందుకో నాకు చేదు కొడుతుంది. స్మెల్ పెట్టాలా? స్మెల్ కూడా చేదొస్తుంది. కానీ చేదున్నా ఏం చేసినా ఈ ప్లేట్ అయితే కంప్లీట్ చేయడం అక్క, అంతే. వదిలిపెట్టేది అయితే లేదు, మొత్తం కంప్లీట్ చేయాల్సింది. నీ అంత చీటర్. అరే మీరే సాక్ష్యం, చీటర్. మంచిగా గమనించడం. ఓకే సరే, మరి కలుపుకుంటానా? నేనే గెలుస్తా. చూద్దాం. బ్లెస్ మీ బ్రో. ఫస్ట్ కాకరకాయ కర్రీ చేసిన తర్వాత కాకరకాయ కర్రీ చేసిన తర్వాత కొంచెం స్మెల్ ఘోరంగా అనిపిస్తుంది. ఇట్లా కాదు, మళ్ళీ చింతపండు ఆడి. 1 2 స్టార్ట్. బాగుంటుంది అంటే కాయ ఇవి ఉంటుంది కదా, ఇది ఉంటుంది కదా, వీడియో మీద చేసి కాన్సన్ట్రేషన్. ఏమో అంటున్నావేంద్రా? నిజమే పక్క, మస్తుంది. చెప్పు సందన, పనిష్మెంట్ ఏంటి? పనిష్మెంట్ ఏంటని నేను ఎందుకు అడుగుతున్నా చెప్పు. ఎందుకు అడుగుతాను? ఓడిపోతా కాబట్టి. చూద్దామా ఎవరు చెప్తారో చూద్దామా? కాకరకాయ 90% పీపుల్కి కాకరకాయ అస్సలు నచ్చదు కదా. నచ్చదు. ముందు నాకు కొంచెం అంత ఓకే, మరీ అంత తినలేనేం లేదు నేను. అమ్మ 10 times చేస్తే నువ్వు కనీసం 2 times కూడా తినవు. అయిపోయింది అదే పక్క. ఉన్నదంతా నాకు పెట్టింది, కొంచెం వేసుకుంది. చీటర్. వెళ్ళదేనే తట్టుకుంటుంది. ఛాలెంజ్ చేయక్క నువ్వు. ఛాలెంజ్ అన్నావా? నాకు గెలుస్తాను, అడిగింది ఇస్తావా? ఇప్పుడు నీకు తట్టుకుంటుంది బాగా. సంజన పెద్దది పెడితే తట్టుకోదా? కాదు, నేను గెలిస్తే నేను అడిగింది ఇస్తావా? అయిపోయింది. నువ్వు ఒప్పుకున్నావు అంతే. చెంటులు కారిపోతున్నాయి. వీడియో తీయడం చాలా ఈజీ అనుకుంటారు అగ మా ముందున్న వాళ్ళు కూడా, కానీ వాళ్ళకి ఏం తెలుసు. ఫ్యాన్ ఆఫ్ చేసుకొని నాకు తట్టుకుంటుంది. తట్టుకోకు బాగా తట్టుకుంటుంది. బాగా బ్యాడ్ అండి అక్క కూర కదా, టేస్ట్ ఉంది. అంటే అందులో నేను లాస్ట్కు చింతపండు కలిపిన. నేను గెలిస్తే నువ్వు అడిగింది ఇస్తాను. నో నువ్వు అన్నావు అంతే. నో అక్కడ నాకు ప్రూఫ్ కింద ఉన్నారు. కొట్టాడు నో అంటాడు. చూడండి నీది అయిపోయింది. నేను కలిపిన అంతే. అయిపోయిందా? కూర అయితే కంప్లీట్ చేయాలి మొత్తం, ప్లేట్లు ఉండద్దు. నేను ముందే చెప్తాను.
ఇంత దారుణంగా ఎవరన్నా కలుపుకుంటారా ఫ్రెండ్స్? మీరు చెప్పండి. అసలు మీకు డౌట్ వస్తుంది ఏంటి? కాకరకాయ ఉందా లేదు? ఇగో కాకరకాయ ఇది. దేవుడా, సంజనది అయిపోయింది. బాగానే ఉందండి. నేనేమో అనుకున్నా చేయనుంటే స్మెల్ చేస్తే. తెల్ల ఆవే నీకేమైంది? అక్క ఫేస్ ఇంత రెడ్గా అయిపోయింది. నోట్లో కూడా ఏముండదు. అయిపోయింది. ఏ ఏ ఏ ఏ నేనే విన్నా. యాన్ ఫస్ట్ విన్ను. చూసినావా కాకరకాయ నన్ను తిన్నది అన్నది. నేనే విన్ అయిన కాకరకాయల ఛాలెంజ్ లో కూడా. రైస్ కొంచెమే పెట్టుకున్నాను. ఓవర్ యాక్షన్ కొంచెం వేసుకున్నా నేను. ప్లేట్ కంప్లీట్. అక్క తడిసిపోయినావు కదా, ఓ స్నానం చేసి 5 నిమిషాలు అవుతుంది. స్నానం చేసి 5 minutes అవుతుంది అంతే. చెమటలు ఇవ్వడు. రెడీ పెట్టక్క. దేవా ఇంకేముందని చూపెట్టాలి. తిను తిను తిను. ఏముందండి నన్ను కూర్చున్నావు మొత్తం. అది ఇంత పెట్టుకున్నది లేదు, కరెక్టే పెట్టుకున్నాం. స్టమక్ చూసుకోవాలి. నాది ఎంత ఉంది, నేను ఎంత ఉంది. ఇంత పెట్టింది నాకు, ఇంత పెట్టుకున్నది. పచ్చికాకరకాయ వల్ల నువ్వు పనిష్మెంట్ ఏంటంటే చెప్పలే. నేను గెలిస్తే అడిగింది ఇస్తావంటే ఓకే అన్న. సో పనిష్మెంట్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఏం చేయవా? మిర్చి తింటావా? మిర్చిలా శనగపిండితో చేసినవి తింటా. అవి కాదు, వట్టి బెండకాయ. నువ్వు అన్నావు బెండకాయ ఫ్రై చేసి ఇస్తే తింటా. పనిష్మెంట్ ఏం చేస్తావే నువ్వు? నువ్వు పనిష్మెంట్ చెప్పిందా? వాయిస్ తో చెప్పు. చెప్పలే. అసలు ఏం అడుగుదాం అనుకున్నా? పింకి ప్లేట్లో ఒక పలుకు కూడా ఉండదు. లేదు లేదు అవన్నీ లేదు, నేను ఒప్పుకోను. కాదక్క, నువ్వేం అడుగుదాం అనుకున్నా చెప్పు. లేదు అది లెక్కకు రాదు కానీ నువ్వేం అడుగుదాం. నువ్వు తిన్నాక 10 నిమిషాలకు నీ నోట్లోనే ఉంది, తినుకుంటూనే ఉన్నావు కానీ చెప్పు ఏం అడుగుదాం అనుకున్నావు? నేనా మండి మండి మంది కాదే. మరి నేను గెలుస్తా? నువ్వు అడగలే, దానికి నాది కాదు ప్రాబ్లం. అడిగినా అయిపోయి. నువ్వు అడగలి. ఇప్పుడు నేను తులం బంగారం అడుగుతా, కొనిస్తావా? తులం బంగారమా? మంచిది చెప్పు. పనిష్మెంట్ ఏంటి చెప్పుతుందా? పనిష్మెంట్ అసలు ఏం తిను. 1 స్పూన్ ఉప్పు తిను. పక్కకే ఉంది అద్దు, నాకు కొడుతుందా? 1 స్పూను ఉప్పు. ఈ స్పూన్ కూడా తిను, ఇక పని అయిపోతుంది. అట్లా చెప్పలే. ఆలోచనలు వేస్తాను. మా తమ్ముడు చూస్తాను, అడిగి ఏం అర్థమైతలేదు. ఏం అర్థమైంది? ఫుల్ సైలెంట్ అయిపోయాడు. కానీ సైలెంట్ ఏం కాదు. మేము ఇప్పటిదాకా మామిడికాయలు తెంపినాం, అందుకే లేట్ అయింది చాలా. వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమంది మండిందా?
ఓకే మనదే మండే వల్ల మండుతుంది లేదు ఎందులోకి చెప్పేస్తా ఈ మా చెమటకు మేము తట్టుకోలేకపోతున్నాం మీకు అక్కడ దగ్గర నుంచి పెట్టే భయపడతారు జనాలు లే చీ వేస్ట్ లానా అంత నీ అంత చూస్తే ఎట్లుంటావు అమాయకురాలు లెక్క ఉంటావు కానీ నీ అంత గడుసుది ఎవ్వరు ఉండరు అమాయకురాలు థ్యాంక్ యూ దగ్గరికి రా ఒకసారి దగ్గరికి రా ఇంకా 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 అది రాను ఏం చెప్పేస్తే వెళ్ళి కూలర్ ఆన్ చేసుకొని వండుకుంటాం ఇక ఓకే మరి నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేద్దాం ఏదో ఒకటి పానీపూరి రివీల్ చేయం ఏది ముందు అయితే అదే ఓకే సరే మరి చెప్పేస్తే నువ్వు చెప్పు ఈరోజు ఎండింగ్ నాకు రాదు ఫ్రెండ్స్ ఏం రాదు తినడు కదా అన్నచ్చు తినడం నచ్చా రాదు సరే మరి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాం వీడియో నచ్చితే ఏం చేయాలి మరి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ గంట కొట్టండి